వనపర్తి పట్టణం జంగిడిపురం కాలనీలో ప్రతిష్ఠించిన మహిమగల మట్టి గణపతిని 5 రోజులు నిష్ణాత పూజలు చేసుకుని గంగమ్మడిలో నిమజ్జనం చేశారు. గణనాథుని చేతిలో ప్రతిష్ఠించి 5 రోజులు నిష్ణాతన పూజలు అందుకున్న గణపతి లడ్డూను వేలం వేయగా నక్కా మహేష్ వేలంలో దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా జేపీ కాలనీ జంగిడిపురం ప్రెసిడెంట్ కురుమయ్య మాట్లాడుతూ జేపీ జంగిడిపురంలో మట్టి గణనాథుడు కృపతో కాలనీ వాసులు కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డు పెద్దలు రఘునాథ్ రెడ్డి, ఆర్ఐ తిరుపతి, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వారికి 50,000 రూపాయలతో లడ్డూని కైవసం చేసుకున్నారు. వారికి కూడా స్వామివారికి సేవలు అందించడం జరిగింది. స్వామివారి అనుగ్రహించి జంగిడిపురం కాలనీ వాసులందరూ కూడా గత 10 సంవత్సరాలుగా గణపతి పూజ అంటే గణేష్ చతుర్థి ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా మేమంతా కూడా చిన్న వినాయకునితో మొదలుపెట్టి అంటే మట్టి వినాయకుడినే ఇక్కడ మేము గణేష్ చతుర్థి రోజుకి మట్టి వినాయకుడు అనేది మేము అందరికీ ఆదర్శంగా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా మహిళలందరం కూడా ఏకాభిప్రాయంతో ఏకరీతి దుస్తులను ధరించి సాంప్రదాయబద్ధంగా కోలాటాలాడుతూ మరియు భజనలు చేస్తూ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ 5 రోజులు పండగ వాతావరణం ఎప్పుడైతే గణేష్ చతుర్థి మొదలైందో ఆ రోజు నుంచే ప్రతిరోజు కూడా పండగ వాతావరణం మా కాలనీలో జంగిడిపురం కాలనీలో పండగ వాతావరణంలో అంటే అందరూ కలిసి ఆడుతూ పాడుతూ భజనలు చేస్తూ కోలాటాలాడుతూ తర్వాత అన్నప్రసాదాలను స్వీకరిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము గణపతి పూజ చేస్తూ దంపతులు పూజ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క రోడ్ నెంబర్ ఒక రోజు కార్యక్రమంలో పాల్గొనాలి అనే నిర్ణయంతో ఈ విధంగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు విజయవంతంగా చేస్తూ మరి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు మరి మా కాలనీ నుంచి మేమంతా కూడా ఆదర్శంగా జంగిడిపురం కాలనీ అంటే వనపర్తికే ఆదర్శం కాదు, డిస్టిక్ మరియు స్టేట్కు కూడా ఆదర్శంగా ఉండాలని మేము కోరుతున్నాము. అందరూ కూడా మీ కాలనీ ఎంత బాగుంటుందని ఆ క్వశ్చన్ వేస్తూ ఉంటారు. నేను గవర్నమెంట్ టీచర్, నా పేరు ప్రేమలత. మా టీచర్స్ అందరూ కూడా నన్ను అడుగుతూ ఉంటారు అన్నట్టు, ఎలా ఉండగలుగుతారు, ఇలా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతారు. మరి దీని వెనక కృషి చాలా మందిది ఉంది. ఒకరిద్దరితో కాదు, అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు. ప్రతి ఒక్కరి కృషి ద్వారానే ఇది అవుతుంది, ఒకరి ద్వారా కాదు.
జంగిడిపురం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రతిసారి మా జంగిడిపురం మహిళలకే కూడా కోలాటం, బొడ్డెమ్మలు కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. వినాయకుడు ఫస్ట్ చిన్నగా ఉండే రాంగా ఇంతింతాయి ఒట్టుడుతాయి అన్నట్లు ఈసారి చాలా పెద్దగా ఉత్సాహంగా కమిటీ ఆధ్వర్యంలో అందరం ప్రతి ఒక్కరూ నేను నీవు అనకుండా ప్రతి ఒక్కరూ నా బాధ్యత అంటూ ప్రతి ఒక్కరూ తీసుకొని కార్యక్రమం విజయవంతం చేస్తాం. పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా మేము వినాయక నిమజ్జనం వరకు రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో మహిళలు ముఖ్యంగా అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా అందరూ పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధను నిర్వహించి వినాయకుని పండుగను ఈ యొక్క వనపర్తి టౌన్లోని ఆదర్శంగా నిర్వహించి మంచి ప్రతి కార్యక్రమానికి కాలనీ వాసులందరూ కూడా మేము ప్రతి రెంటర్ను కూడా మా కాలనీ సభ్యులుగా భావించి వాళ్ళను కూడా కలుపుకొని ముందుకు పోతాం.